హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా ఫేస్లో మీకు ఒక కొత్త లుక్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చిన్నవి. ఇవిగోండి, ఇవి ఎప్పటి నుంచో కుట్టించుకుందామని ఒక కోరిక అయితే ఉండేదండి. ఈరోజైతే ఆ కోరిక నెరవేరిపోయింది. ఎలాగైతే గోల్డ్ షాప్కి వచ్చేసాం. నేనైతే ముందు రాగితో కుట్టించుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ డబ్బులు అయితే అయిపోతాయి అనేసి ఆలోచించుకుని గోల్డే తీసుకున్నాను. అలాగే రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కదా, ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిపోయింది గోల్డ్ రేట్. అయితే చిన్న సైజే తీసుకున్నానండి, కాస్ట్ అయితే తక్కువే పడింది. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మా ఫ్రెండ్ చూడండి, నేనే కుట్టేస్తానని ఆట పట్టిస్తున్నాను. నేను ఇయర్ రింగ్స్ సెలెక్షన్ చేసుకునే లోపు అయితే మా ఫ్రెండ్ జ్యువెలరీ షాప్ అంతా వీడియో తీసేసింది చిటికీలో. ఇది అపరూప కాలనీ దగ్గరలో ఉంటుందండి. ఇవిగోండి, ఈ మోడల్ అయితే నేను తీసుకున్నాను. ఇక కంసాల అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, నేను పెన్తో మార్కింగ్ చేస్తుంటే చెవి కుట్టేసారని అనుకున్నాను. ఇక్కడికి పెడతారా? నా ఏడు చూసి యూట్యూబర్ షాక్ అయిపోతారు. ఇంకెవరు కుట్టేస్తున్నారు చూడండి. అసలు నేను ఇంకా బయటకైతే అరవలేదు, ఇంజక్షన్ చేసినట్టుగానే ఉంది. ఏమంత పెయిన్ అయితే అనిపించలేదు. మనసులో మాత్రం దేవుడా 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 అనుకుంటూనే ఉన్నాను. అరిచేస్తానేమో, భయం వేస్తుంది. కొంచెం పెయిన్ అయితే వచ్చింది, కానీ ఆనందంలో పెయిన్ కూడా మర్చిపోయాను. చెవిని కుట్టించినప్పుడు ఎప్పుడైనా సరే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నం ఉడుకుతున్నప్పుడు గెంజేస్తుంది కదండి, అలా వచ్చిన అన్నం పొంగిని 2-3 డేస్ వరకు చెవుల మీద వేయాలండి, అంటే చెవి కుట్టిన దగ్గర. ఒకటైతే పూర్తయిపోయిందండి. లుక్ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇక ఇంకొకటి కూడా కుట్టేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో కొలుస్తున్నారు, అటువైపు ఇటువైపు మార్కింగ్ చేయడం కోసం. ఇక ఇంకో చెవి కూడా కుట్టేస్తాకి స్టార్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ నాకు టెన్షన్ అయితే స్టార్ట్ అయింది, ఏడుస్తానేమోనని. ఇది కూడా చాలా ఈజీగా అయిపోయింది, పెయిన్ లేకుండా. నాకైతే నవ్వు ఏడుపు రెండు కలిసి వచ్చేసినాయి. ఇంకా కవర్ చేసేసుకున్నాను, నోటికి అడ్డం పెట్టేసుకుని మనసులోనే పెయిన్ అంతా దాచేసుకున్నాను. కంట్లోంచి ఒక్క చుక్క కూడా నీరు రాలేదండి. అదేంటో కానీ వెళ్ళిన టైం బాగుందనుకుంటా. ఇక రెండో చెవి కూడా పూర్తయిపోయింది. అంకుల్కి డబ్బులు అయితే ఇచ్చిస్తున్నాను. కుట్టినందుకు 50 రూపీసే తీసుకున్నారు. నాకైతే ఏమాత్రం యాసగా అనిపించలేదు, ఎప్పుడు పెట్టుకునే ఇయర్ రింగ్స్ లాగా అనిపించాయి. అదేంటో మరి. కుట్టడం అయిపోయాక లుక్ ఎలా ఉందో చూసుకుందామని మళ్ళీ షాప్ లోపలికైతే వెళ్ళాను. ఇక నా ఫేస్ని అద్దంలో చూసుకోగానే నా కళ్ళల్లో అయితే మెరుపు వచ్చేసింది చూడండి. బాగా నచ్చాయి నాకైతే ఇయర్ రింగ్స్. వీళ్ళ దగ్గర చిన్న ముక్కు పుడక కాడి నుంచి పెద్ద పెద్ద హారాల వరకు అన్ని వెరైటీస్ ఉంటాయండి. తప్పకుండా ఈ షాప్ తెలిస్తే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు, మాకు కూడా ఇచ్చారు తెలిసిన వాళ్ళు అనేసి. ఇవిగో చూడండి, ఇవి ముక్కు పుడకలు, అలాగే వెండి పట్టీలు,
ఇదంతా వెండి ఐటమ్ అండి. ఒక పక్క ఇదంతా గోల్డ్ ఐటమ్. ఇయర్ రింగ్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అలాగే చైన్లు, నెక్లెస్లు, నల్లపూస గొలుసులు అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. షాప్ మా దగ్గరలోనే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్సే. అందుకని పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇక ఇంటికి వచ్చాక మా పిల్లల హడావుడి చూడండి నన్ను చూసి. మీరు నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా? చిన్న ఆగు ముట్టుకోకు, మండిపోతాయి. ఆగు ఒకసారి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ బాగున్నాయా నావి? అమ్మో చాలా బాగున్నాయా బాబాయ్? మీరు అబద్ధాలు అమ్మ కొడతావు ఎందుకురా? కొట్టేసాడు. చాలా బాగున్నాయి. నువ్వు ఎందుకు వస్తున్నావు నా వీడియోలోకి? నీకు మాటలు లేవు, నీకు డైలాగులు లేవు ఇక్కడ. నువ్వు కూడా వచ్చేసావా? దా ఇదిగో మా బుడ్డి వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్. నేను ఆంటీని కాదు, అక్కని. ఆంటీని కాదు. దా మీరు, నువ్వు కూడా దా. ఇదిగో మా బుడ్డిగాడు. అస్సలు పెయిన్ రాలేదండి. ఒక్క కళ్ళులో నీరు చుక్క కూడా రాలేదు నాకు. అంటే చాలా బాగా కుట్టారు. ఇయర్ రింగ్స్ చూడండి నాకు సాగిపోతున్నాయి. అందుకే ఇయర్ రింగ్స్ తీసేద్దాం అనుకుంటున్నా. ఇవి ఉంచుకొని కొన్ని రోజులు, అంటే ఈ ఇయర్ రింగ్ పూడే వరకు. ఈ కొత్త ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అనుకోని సంఘటన ఇది. ఏమీ యాసగా అనిపించట్లేదు కదా? తినలేదు స్నాక్స్. సరే తిను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.